చనిపోవడం మా అందరికీ బాధ. ఆయన ఎక్కువ చదువుకోకుండా ఏది పాటలు రాయడం, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం, తెలంగాణ గురించి రాయడం. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళున్న ఆయన గుర్తింపు లేదు. అదే కాంగ్రెస్ పార్టీ రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనతో పాట రాయించాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ పాట జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రదేశ్ ఏదైతే గవర్నమెంట్ పాట లాగా, అదేవిధంగా దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు జనగణమన అధినాయక ఎట్లున్నదో జై జై తెలంగాణ ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రోగ్రాంలలో ఇది రాష్ట్ర పాటగా గుర్తింపించినటువంటి మన అంత్యశ్రీ గారికి ఇంత తొందరగా చనిపోవడం నాకు బాధ ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రిని కోరి తప్పనిసరిగా ఆయన స్టాచ్యూ కూడా పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ పాట చాలా బాగా ఉన్నది, ప్రతి దగ్గర కూడా ఆకర్షించారు. అది మానవత్వం మీద కూడా ఆయన పాటలు రాశాడు. దాని మీద కొన్ని సినిమాలలో కూడా వచ్చింది. ఆయన మానవత్వం, ప్రజలకు అండగా ఉండాలనే ఆలోచన జీవితంలో వచ్చే తరం వారు మరవద్దని, వారి కుటుంబ సభ్యులు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. అంత్యశ్రీ అన్న లేడనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. బహుజన ఉద్యమానికి చాలా తీరని లోటు. అంత్యశ్రీ అన్న రాసినటువంటి పాటలు కోట్లాది మందిని కదిలించినాయి. కోట్లాది మందిని వారి యొక్క పాట, వారి యొక్క మాట కోట్లాది మందిని ఇలా ఒక జాతిని చైతన్యం చేయగలిగినాయి. తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇటు బహుజన ఉద్యమం కావచ్చు, అదేవిధంగా ఎక్కడ అణిచివేత ఉంటే, ఎక్కడ దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళు ఉంటే అక్కడ ఆ పక్షాన నిలబడ్డటువంటి ఇవాళ నాయకుడు, కవి, రచయిత ఇవాళ అంత్యశ్రీ అన్న. చివరికి తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతం అందించినటువంటి నాయకుడు. తెలంగాణ ఉద్యమం కొంత వెనుకబడినటువంటి ప్రాంతంలో, తెలంగాణ ఉద్యమం కొంత వెనుకబడుతున్నటువంటి ప్రాంతంలో ఆయన ఒకటే జననం ఒకటే మరణం ఓ అని ఆ ఒకటే జననం ఒకటే మరణం పాటతోటి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపాడు. అదేవిధంగా మనుషులు ఇలా వ్యాపార దృక్పథంతో ఆలోచించేటువంటి ఈ సమాజంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటతోటి ఇలా కోట్లాది మందిని కదిలించడం జరిగింది. అదేవిధంగా జయ జయ తెలంగాణ అనే పాటను, అదేవిధంగా బీసీ ఉద్యమానికి కూడా ఆయన పాటలు రాశాడు. బీసీ ఉద్యమానికి, బహుజన ఉద్యమానికి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఉద్యమానికి కూడా అతను పాటలు రాశాడు. కాబట్టి అట్లాంటి ఇలా అంత్యశ్రీ గారికి మరణం లేదు. అంత్యశ్రీ గారు సూర్యచంద్రున్నంత వరకు జీవించే ఉంటాడు. కాబట్టి అంత్యశ్రీ గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున జోహార్లు అర్పిస్తుంది. ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఆయన కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ ఇప్పించడంలో నేను ప్రధాన పాత్ర పోషించాను. ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల గొంతు అన్న దగ్గర ఆయన ఒక ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఆయన చూసాం. ఇవాళ ఆయన లేని లోటు అది పూడ్చరానిది. అయితే చాలామంది అంత్యశ్రీ గారికి చివరికైనా వారిని గుర్తించి వారి పాటను ఏదైతే రాష్ట్ర గీతంగా పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ముగిస్తాం. శ్రీ గారు నాకు సన్నిహిత మిత్రుడు. చాలా కాలం నుంచి తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాము. ఆయన ప్రసంగాలు, పాటలు, ఆయన పథ నిర్దేశం ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర నిర్వహించినాయి. ఆయన ప్రపంచవ్యాప్తంగా నదులన్నింటినీ పరిశీలించి నదుల మీద గొప్ప కావ్యాన్ని రాసినాడు. ఆయన లేని లోటు తీరలేనిది. ఈ జాతికి, దేశానికి ఆయన సేవలు ఎంతో అందించాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపన తెలియజేస్తున్నాను. ప్రభుత్వ లాంఛనాలతో, ఈ అధికార లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించడం కూడా వారికి సరి అయినటువంటి సముచితమైన గౌరవం ఇస్తున్నారు. గత 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నంతకాలం ఆయన పడ్డ బాధ, ఆయన పడిన వేదన ఆయన ఆరోగ్యాన్ని లోపల దెబ్బతీసింది. అది ఆ తర్వాత ఆయనకి టెన్షన్స్, బయటికి కనపడని అనారోగ్య స్థితి వచ్చింది. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గీతం ప్రకటించడం ద్వారా జయ జయ హై తెలంగాణ రాష్ట్ర గీతం ప్రకటించడమే కాకుండా దానికన్నా ముందే అసలు అందశ్రీని రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు. ఇది ఒక విశిష్టమైన విషయం. అందశ్రీ అందుకొని ఎత్తులు లేవు. ఆయనకి నిరాక్షరాస్యుడని పేరు ఉన్నప్పటికీ ఆయన పాటకి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. ఆయనకు లోకనాయక్ పురస్కారం కూడా అందింది. ఆయన మన కాలంలో జీవించడం, మనం ఆయన కాలంలో జీవించడం, గొప్ప చరిత్రాత్మక కాలంలో జీవించి తన వంతు చరిత్ర నిర్మించి ఆ చరిత్ర పూర్తి కాకుండానే వెళ్ళిపోయినందుకు బాగా దుఃఖంగా ఉన్నది, బాధగా ఉంది. ఇది రానటువంటి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఆర్ట్స్ కళాశాల వద్ద నా నాయకత్వంలో ఆమరణ దీక్ష దిగినప్పుడు డిసెంబర్ 24వ తారీఖు ఉదయం అందశ్రీ గారు వచ్చేసి ఆయన యొక్క గీతాలను అసువుగా పాడుతూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా ఉర్రూతలోగించాడు. ఇలా అందశ్రీ అనేది యావత్ తెలంగాణ 4 కోట్ల గొంతుక. ఆ గొంతు అనేది మోగబోయింది. అందశ్రీ ఈనాటి తరం కాళిదాసుగా మనం పేర్కొనవచ్చు. అక్షర జ్ఞానం లేకున్నా సరే అద్భుతమైనటువంటి పాటలు, కవిత్వాన్ని అందశ్రీ ఈ దేశానికి అందించడం జరిగింది. కాబట్టి అందశ్రీ చనిపోయినట్లు ఈ రాష్ట్రం మొత్తం కూడా బాధపడుతుంది. కాబట్టి వారికి సందర్భంగా జోహార్లు పలుకుతూ వాళ్ళు అర్పిస్తారు. జోహార్ అందశ్రీ గారికి, జోహార్ జోహార్. నేను కేతావత్ సోమ్లాల్ని. నాకు అందశ్రీ గారికి దాదాపు 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఏనాడైతే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేశాడో ఆ రోజు దాదాపు 20 మంది కళాకారులను తన ఇండ్లైన నందిని హిల్స్లో ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని కనీసం 3 నెలలు కూర్చున్న కవులము కళాకారులం అందరము. ఆ రోజు ఏమన్నారంటే, ఇగో ఈ పాటలో ఈ ముక్క రావాలి, ఈ ప్రాజెక్ట్ రావాలి, ఈ బాధ రావాలి, ఈ నౌకరీ గురించి రావాలి, నీళ్ళు గురించి రావాలి, నియామకాల గురించి రావాలి అనేసి ప్రతి ఒక్క పదం మాకు ఆయన చెప్పడం, మేము పాటలు రాయటం అలా జరిగింది. ఆ రోజు మేము కూర్చున్నాం, 3 నెలలు కూర్చుంటే ఒకరోజు సార్ వచ్చేసి ఏమన్నారంటే, మీరు ఇంత కష్టపడి రాస్తున్నారు, నేను కూడా ఒక మాట ఇచ్చాను సమాజానికి, తెలంగాణ ఉద్యమం నుండి నేను వెనుకడుగేస్తే నన్ను రాళ్లతోటి కొట్టమన్నారు అనేసి నేను అనౌన్స్ చేశాను. అంటే అప్పుడు అందశ్రీ 20 మందిలో ఆయన ఒక్కడే లేచి ఏమన్నాడంటే, ఎవరన్నా కొడతారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే కొట్టేస్తాను సార్ అనేసి అన్నారు. కొట్టేస్తావా, నిజంగా కొట్టేస్తావా అనేసి సార్ నవ్వారు. ఆ తర్వాత దాదాపు 2001 నుండి 14 వరకు తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ ధూమ్ధామ్ చేశాం. తెలంగాణ ధూమ్ధామ్ అనే పదాన్ని కూడా అందశ్రీ గారే చెప్పడం జరిగింది, ఆ పేరు పెట్టడం జరిగింది. ఈరోజు అందశ్రీ గారు లేకపోవటం మనకందరికీ చాలా బాధాకరమైన విషయం. అంత ధైర్యవంతుడు, ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తి. ఈరోజు ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన పాట రూపంలో మన మధ్యలోనే ఉంటాడనేసి చెబుతూ జై అందశ్రీ, జై జై అందశ్రీ, జోహార్ అందశ్రీ, జోహార్ జోహార్.